గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా ట్వీట్ చేశాడంటే, అమెరికా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్, భారత్ రెండు దేశాలు కాల్పుల విరమణ సీజ్ ఫైరింగ్ ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. సో ఈ రెండు దేశాలకు అభినందన అని తెలుపుతూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో అందరు షాక్ గురయ్యారు అనమాట. ఎందుకంటే ఒక 2 days క్రితమే జేడి వాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఏమని చెప్పాడంటే, అసలు ఈ రెండు దేశాలతో మాకు ఎటువంటి సంబంధం లేదు, సో అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్, సో మేము ఎలాంటి ఇన్వాల్వ్ కాము, ఆ రెండు దేశాలు చూసుకోవాలని చెప్పి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయిన జేడి వాన్స్ 2 days క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అందరూ అమెరికా మేబీ ఇన్వాల్వ్ అవుతుందో కాదో అని చెప్పి చాలా మంది ఎదురు చూశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ కు సంబంధించి యాక్చువల్ ఏంటంటే, అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ట్వీట్ చేసిందంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో ఇమీడియట్ గా భారతదేశానికి చెందిన అథెంటికేటెడ్ విదేశీ వ్యవహారాల సెక్రటరీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ అయిన విక్రమ్ మిశ్రీ ప్రెస్ మీట్ పెట్టి, అంటే జనరల్ గా విక్రమ్ మిశ్రీ డైలీ ప్రెస్ మీట్ పెడుతున్నాడు. విక్రమ్ మిశ్రీ అండ్ ఇంకా కుయేషి సొరఫీ, సో ఇంకా వ్యోమికా సింగ్, సో ఈ ముగ్గురు ఎప్పుడు డైలీ ప్రెస్ మీట్ పెడుతుంటారు, పెట్టి డిఫెన్స్ కు సంబంధించిన విషయాలు చెప్తుంటారు అనమాట. సో ఈ రోజు సాయంత్రం కొన్ని 2 hours క్రితమే విక్రమ్ మిశ్రీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా సీజ్ ఫైరింగ్ అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించాయని చెప్పి తెలపడం జరిగింది. ఈ ప్రతిపాదన, కాల్పుల విరమణ ప్రతిపాదన మొట్టమొదటిగా పాకిస్తాన్ నుంచి రావడం జరిగింది. సో దానికి ప్రతిస్పందనగా మేము కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించమని చెప్పి అథెంటికేటెడ్ గా ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ అయిన విక్రమ్ మిశ్రీ చెప్పడం జరిగింది. సో ప్రెసెంట్ గా కాల్పుల విరమణ ఒప్పందం అనేది జరుగుతుంది. సో మిగతా విషయాలకు సంబంధించి సింధు జలాల ఒప్పందం కానీ, టెర్రరిజం పై పోరాడడం కానీ, ఇంకా పాకిస్తాన్ తో ట్రేడింగ్ కానీ, సో ఇట్లాంటి విషయాలలో మాత్రం భారత్ మాత్రం ఏ మాత్రం వాటిని అంగీకరించే ప్రసక్తే లేదు. ఇది ఓన్లీ ప్రెసెంట్ గా కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించాం, మిగతా విషయాలను మాత్రం అంగీకారం తెలపలేదు అని చెప్పి విక్రమ్ మిశ్రీ తెలపడం జరిగిందనమాట. సో ఈ గత ఒక 3 days నుంచి ఇండియన్ డిఫెన్స్, ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్, ప్రైమ్ మినిస్టర్, త్రివిధ దళాధిపతులైన ఉపేంద్ర ద్వివేది, దినేష్ అండ్ అమృత్ సింగ్, సో వీళ్ళతో పాటు సిడిఎస్ అనిల్ చౌహాన్, సో వీళ్ళంతా ఎంతో నిద్రలేని రాత్రులు, అంటే భారతదేశం ప్రొటెక్షన్ కోసం వీళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడపడం జరిగింది. అంటే ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, వ్యూహాలు ఏ విధంగా అమలు పరచాలి, ఒక స్టెప్ తీసుకుంటే ఇంకో స్టెప్ ఎలా తీసుకోవాలని చెప్పి చాలా సార్లు మల్టిపుల్ గా వీళ్ళు రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్, వీళ్ళు మల్టిపుల్ గా ఒక ప్రైమ్ మినిస్టర్ ను రిపీటెడ్ గా కలవడం అనేది ఎప్పుడు ఉండదు అనమాట. నార్మల్ గా ఒక ప్రైమ్ మినిస్టర్ ను మార్నింగ్ కలిసి, మళ్ళీ ఆఫ్టర్నూన్ కలిసి, మళ్ళీ ఈవినింగ్ కలిసి, మళ్ళీ నైట్ కలిసి, అంటే ఒక 4 times ప్రైమ్ మినిస్టర్ ను వీళ్ళు కలిసేది. అంటే ప్రైమ్ మినిస్టర్ మొత్తం కీన్గా ఉన్నాడు చూడండి ఈ విషయాల్లో. సో మార్నింగ్ బ్రీఫింగ్, మళ్ళీ ఆఫ్టర్నూన్ బ్రీఫింగ్, మళ్ళీ 3 o'clock, మళ్ళీ నైట్. సో ఇన్నిసార్లు బ్రీఫింగ్ చేసి అనుక్షణం ఏ క్షణం ఏం జరుగుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, సో ఇట్లాంటి విషయాలలో ప్రైమ్ మినిస్టర్ వీళ్ళంతా ఒక గ్రూప్, చెప్పాలంటే సిడిఎస్, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆర్మీ స్టాఫ్, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, సో వీళ్ళు ముగ్గురు, తర్వాత వీళ్ళతో అటాచ్డ్ గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, వీళ్ళతో పాటు
అది ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ అండ్ జయశంకర్. సో వీళ్ళంతా యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళంతా ఒక గ్రూప్, ఒక మాక్సిమం ఈ యుద్ధాన్ని ఎక్కువగా మానిటరింగ్ చేసింది వీళ్ళే అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఇంకా ఆబ్వియస్లీ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. సో వీళ్ళంతా మానిటర్ చేసి వీళ్ళంతా దీన్ని ఎలా చేయాలి అనే వ్యూహం, ప్రతివ్యూహం ఇలాంటివన్నిటికీ సూచనలు చేస్తూ సైన్యానికి ఎంతో నమ్మకం కల్పిస్తూ వీళ్ళు ముందుకు సాగడం జరిగింది అనమాట. సో ఫైనల్ గా ప్రెసిడెంట్ గా అమెరికా మధ్యవర్తిత్వం వహించడం, సో రెండు దేశాలు అంగీకరించడం, డిజిసిఎం అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్. సో వాళ్ళు అంటే రెండు భారతదేశ డిజిసిఎం ప్లస్ పాకిస్తాన్ డిజిసిఎం ఇద్దరు ఎల్లుండి చర్చలు జరపడం. సో అంతవరకు మాత్రం సీజ్ ఫైర్ కొనసాగుతుందని చెప్పి రెండు దేశాలు అంగీకరించాయని చెప్పి భారతదేశం తరఫున మరి పాకిస్తాన్ తరఫున కూడా తెలపడం జరిగింది. సో ఈ 3-4 డేస్లలో ముఖ్యంగా మనకు ప్రొటెక్షన్ గా ఉన్న S-400 సిస్టమ్ అనేది నిజంగా రష్యా నుంచి ఏదైతే కొనుగోలు చేస్తామో S-400 సిస్టమ్ అనేది అంటే డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ గగనతలంలోనే దాన్ని నిరోధించి వాటిని పేల్చివేసే ఒక రక్షణ వ్యవస్థను S-400 ను తీసుకురావడం అనేది ఈ యుద్ధంలో మేజర్ గా ప్రముఖ పాత్ర పోషించింది అని చెప్పాలి. కొన్ని రాష్ట్రాలలో అంటే పర్టికులర్ గా పాకిస్తాన్ కు చెందిన సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, అంటే ఇవి సరిహద్దు రాష్ట్రాలు. సో ఈ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన ఎక్కడెక్కడ కొన్ని సిటీస్ లో అటాక్స్ జరుగుతుందని చెప్పి అనుకున్న తరుణంలోనే ఈ S-400 సిస్టమ్ ను యాక్టివేట్ చేయడం. సో ఈ యాక్టివేషన్ వల్ల పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్స్ ను ఆకాశంలోనే వాటిని తునాతునకలు చేయడం అని చెప్పి ఈ S-400 సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడింది. ఇది యాక్చువల్లీ ఇది రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. రష్యా అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ లో S-400 ఒకటి. సో ఇది ఒకటి మేజర్ గా కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. సో మనకు సంబంధించిన ఈ త్రివిధ దళాధిపతులు ప్లస్ సిడిఎస్ ప్లస్ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ రాజ్నాథ్ సింగ్, సో వీళ్ళంతా ఎంతో అంటే దేశానికి అంకిత భావంతో పనిచేశారని చెప్పాలి. ఎందుకంటే ఈ 140 కోట్ల మంది ప్రజలను కాపాడే సమయంలో వీళ్ళంతా ఎంతో అంకిత భావంతో నిద్ర లేకుండా ఎప్పుడంటే అప్పుడు మీటింగ్స్ ఏదంటే అది అంత అలర్ట్ గా ఉండడం జరిగింది. నిజంగా చెప్పాలంటే దేశం మొత్తం ఒక తాటికి వచ్చి మిలిటరీకి అంటే మనం డిఫెన్స్ సిస్టానికి అంటే రక్షణ శాఖకు ఈ దేశ ప్రజలంతా ఎంతో మంది వాళ్ళకు అండగా నిలబడడం, సంఘీభావం తెలపడం, వాళ్ళ వెనకాల ఉండడం అని చెప్పి నిజంగా దేశం మొత్తం ఒకటే తాటికి రావడం జరిగింది. సో ఫైనల్ గా ఈ వ్యవహారం అనేది ఈ రోజుకు మాత్రం సీజ్ ఫైర్ తో ముగిసింది. సో ఫర్దర్ గా కూడా ఈ రాష్ట్రాలతో అంటే పాకిస్తాన్ తో ఫర్దర్ గా కూడా ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఇష్యూ జరుగుతూనే ఉంటాయి. సో ఆ విషయాలను తర్వాత ఎలా ఉంటుందో అనేది త్వరలోనే విక్రమ్ మిశ్రీ వివరిస్తారు. సో అంతవరకు ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.